హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా హాలీవుడ్లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. బట్ దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ 6th పార్ట్లో జానీ డెప్ ఉంటారా లేదా అనే దానిపైన ఒక చిన్న క్లారిటీ వచ్చింది. ఈ పిఓటీసీ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ జాక్ స్పారో క్యారెక్టర్ అండ్ ఆ క్యారెక్టర్లో ప్లే చేసిన జానీ డెప్. సో 2017లో వచ్చిన డెడ్ మ్యాన్ టెల్ నో టేల్స్ మూవీ తర్వాత ఈ ఫ్రాంచైజ్లో నెక్స్ట్ మూవీ గురించి పెద్దగా అప్డేట్స్ లేవు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఆ తర్వాత జానీ డెప్ కేసు వల్ల ఈ ఫ్రాంచైజ్ ఫ్యూచర్ డౌట్లో పడింది. ఒకవేళ నెక్స్ట్ మూవీ వచ్చినా కూడా అందులో జానీ డెప్ యాక్ట్ చేస్తారో లేదో డౌటే ఉండేది. అయితే రీసెంట్గా ఈ ఫ్రాంచైజ్ ప్రొడ్యూసర్ జెర్రీ బ్రక్హైమర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ క్యారెక్టర్కి సంబంధించిన స్టోరీ లైన్ డెప్కి నచ్చితే ఆయన చేస్తారు అండ్ నాకు పర్సనల్గా డెసిషన్ ఇస్తే నేను డెఫినెట్గా జానీ డెప్ని తీసుకుంటా అని చెప్పారు. సో చూడాలి మరి ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అండ్ ఇందులో జానీ డెప్ ఉంటారో లేదో అని. కంజ్యూరింగ్ సిరీస్ నుంచి వస్తున్న లాస్ట్ మూవీ కంజ్యూరింగ్ లాస్ట్ రైట్స్ మూవీ రన్ టైమ్ రివీల్ అయింది. ఈ మూవీ రన్ టైమ్ 2 hours 15 minutes ఉంది అండ్ ఇది ఈ ఫ్రాంచైజ్ లోని లాంగెస్ట్ రన్ టైమ్. ఇంతకుముందు కంజ్యూరింగ్ 2 మూవీని 2 hours 14 minutes తో లాంగెస్ట్ గా ఉండేది. దీని రికార్డ్ ఇప్పుడు ఈ కంజ్యూరింగ్ ద లాస్ట్ రైట్స్ మూవీ బ్రేక్ చేసింది. అండ్ ఈ మూవీతో ఎడ్ అండ్ లోరెన్ వారెన్ ల స్టోరీకి ఫేర్వెల్ చెప్తున్నారు కాబట్టి రన్ టైమ్ ఎక్కువ ఉండొచ్చు. అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్స్ అయితే మూవీ మీద ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. ఈ మూవీలో ఎడ్ అండ్ లోరెన్ స్మర్ల్ ఫ్యామిలీ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు అండ్ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళ ఫస్ట్ కేసులో ఎన్కౌంటర్ అయిన ఒక పవర్ఫుల్ స్పిరిట్ మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ మూవీ September 5th కి రిలీజ్ అవుతుంది. సో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్స్ లో చెప్పండి. చూద్దాం ఎంతమంది కంజరింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ మూవీ మంచి సక్సెస్ సాధించడంతో ఈ ఫ్రాంచైజ్ లో నెక్స్ట్ పార్ట్ కూడా కన్ఫర్మ్ అయింది. బ్లడ్ లైన్స్ మూవీ ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన 6th మూవీ కాగా ఇప్పుడు 7th మూవీ రైటింగ్ స్టేజ్ లో ఉంది. బ్లడ్ లైన్స్ మూవీకి వర్క్ చేసిన రైటింగ్ టీమ్ ని నెక్స్ట్ మూవీ స్టోరీ రాయడానికి తీసుకున్నారు. అయితే మూవీని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారని మిగతా డీటెయిల్స్ ఇంకా తెలియదు. వన్స్ స్టోరీ ఫినిష్ అయ్యాక ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. చూడాలి మరి మూవీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. హెన్రీ క్యావిల్ యాక్ట్ చేస్తున్న హైలాండర్ మూవీలో విలన్ గా డేవ్ బాటిస్టాని కాస్ట్ చేసినట్టు ద హాలీవుడ్ రిపోర్టర్ నుంచి వచ్చిన ఒక రిపోర్ట్ లో కన్ఫర్మ్ చేశారు. 1986 లో వచ్చిన హైలాండర్ మూవీకి ఇది రీమేక్ అండ్ ఆ మూవీలో క్లాన్సీ బ్రౌన్ ప్లే చేసిన ద కర్గన్ క్యారెక్టర్ లో బాటిస్టా కనిపించబోతున్నారంట. చాడ్ స్టెహెల్స్కీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రసెల్ క్రో కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. పర్సీ జాక్సన్ అండ్ ద ఒలింపియన్ సీజన్ 2 December 10th నుంచి స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఈ సిరీస్ సీజన్ 3 గురించి కూడా ఈ నావల్ ఆథర్ రిక్ రియార్డన్ అప్డేట్ ఇచ్చారు. సీజన్ 1 and 2 మధ్య ఆల్మోస్ట్ 2 years గ్యాప్ వచ్చింది. అయితే సీజన్ 2 and 3 మధ్య తక్కువ గ్యాప్ ఉండేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. సో చూడాలి మరి సీజన్ 2 ఎలా ఉండబోతుందో. ద లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫ్రాంచైజ్ నుంచి హంట్ ఫర్ గోలం అనే మూవీ వస్తుందని ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ దాని గురించి ఎలాంటి అప్డేట్స్ లేవు. అయితే రీసెంట్ గా వార్నర్ బ్రోస్ ఈ మూవీ గురించి ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ఒక మంచి స్క్రిప్ట్ అయితే ఫైనలైజ్ అయింది అండ్ మిగతా డీటెయిల్స్ త్వరలోనే రివీల్ చేస్తామని చెప్పారు. ఆల్సో డైరెక్టర్ యాండీ సర్కిస్ కూడా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తాం అండ్ December 2027 కి మూవీని రిలీజ్ చేస్తామని కన్ఫర్మ్ చేశారు. వన్ పీస్ సీజన్ 2 టీజర్ రీసెంట్ గానే రిలీజ్ అయింది అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఆల్సో ఈ టీజర్ ఎండింగ్ లో సీజన్ 3 కూడా ఉండబోతుందని కన్ఫర్మ్ చేశారు. సీజన్ 2 యాక్చువల్ గా 2025 లోనే రిలీజ్ అవ్వాలి, కానీ ఇప్పుడు ఇది 2026 లో రిలీజ్ అవుతుంది. బట్ కన్ఫర్మ్ రిలీజ్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. చూడాలి మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో. ఇంకా డీసీ స్టూడియోస్ అప్డేట్స్ చూస్తే రీబూటెడ్ డీసీ యూనివర్స్ నుంచి వచ్చిన ఫస్ట్ మూవీ సూపర్ మ్యాన్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది, కానీ కలెక్షన్స్ అయితే అనుకున్నంతగా రాలేదు. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో డీసీ స్టూడియోస్ కో సీఈఓ జేమ్స్ గన్ ని సూపర్ మ్యాన్ నెక్స్ట్ మూవీ గురించి అడిగినప్పుడు ఆల్రెడీ దాని గురించి ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. ఆల్సో స్క్రిప్ట్ కూడా ఫైనలైజ్ అయిపోవచ్చింది. తొందరలోనే ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పారు. అండ్ ఆల్సో జేమ్స్ గన్ దీన్ని సూపర్ మ్యాన్ సాగా అని రిఫర్ చేశారు. సో మనం అనుకున్న దానికన్నా చాలా ముందే మళ్ళీ సూపర్ మ్యాన్ ని చూడబోతున్నట్టు తెలుస్తుంది. ఆల్సో ఇదే ఇంటర్వ్యూలో సూసైడ్ స్క్వాడ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లైక్ హ్యార్లీ క్విన్ ప్లేడ్ బై మార్గరెట్ రాబీ అండ్ బ్లడ్ స్పోర్ట్ ప్లేడ్ బై ఐడ్రిస్ ఎల్బాల రిటర్న్ గురించి అడిగితే హ్యార్లీ క్విన్ క్యారెక్టర్ గురించి మీకు ముందు తెలుస్తుంది అని చెప్పారు. అలాగే బ్లడ్ స్పోర్ట్ క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం, వీఆర్ ఫైండింగ్ ఎ వే టు బ్రింగ్ హిమ్ బ్యాక్, చూద్దాం ఏమవుతుందని చెప్పారు. సో ఈ క్యారెక్టర్స్ మళ్ళీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే సూసైడ్ స్క్వాడ్ లో ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అమాండా వాలర్ స్పిన్ ఆఫ్ సిరీస్ అనౌన్స్ చేసి చాలా రోజులైంది, బట్ దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. సో ఇదే క్వశ్చన్ జేమ్స్ గన్ ని అడిగితే కొన్ని ప్రాజెక్ట్స్ ఫాస్ట్ గా మూవ్ అవుతాయి అండ్ కొన్ని స్లోగా అవుతాయి. సో ఈ ప్రాజెక్ట్ కూడా అలానే స్లోగా మూవ్ అవుతుంది, బట్ ఖచ్చితంగా ఈ స్పిన్ ఆఫ్ సిరీస్ అయితే డెవలప్మెంట్ లో ఉంది అండ్ తొందరలోనే రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇంకా పీస్ మేకర్ సీజన్ 2 కి సంబంధించిన రెడ్ బ్యాండ్ ట్రైలర్ రిలీజ్ అయింది అండ్ ఈ ట్రైలర్ లో ఫస్ట్ టైం సూపర్ మ్యాన్ మూవీ రిఫరెన్స్ ను చూపించారు. ఈ ట్రైలర్ లో ఒక షార్ట్ లో రిక్ ఫ్లాగ్ సీనియర్ లెక్స్ లూథర్ దగ్గర కూడా ఇలాంటి ఒక పాకెట్ యూనివర్స్ లాంటిది ఉంది అని చెప్తాడు. సో మనందరికీ తెలుసు పీస్ మేకర్ లో ఈ పాకెట్ యూనివర్స్ గురించి ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు అండ్ ఈ సిరీస్ డీసీయూలో ఒక పార్టే అని. సో ఇంతకు ముందు వచ్చిన పీస్ మేకర్ సీజన్ 1 కూడా ఈ రిబూటెడ్ డీసీయూకి క్యాననే. ఆల్సో జేమ్స్ గన్ ఈ సిరీస్ సూపర్ మ్యాన్ ఈవెంట్స్ కి డైరెక్ట్ కంటిన్యూషన్ అండ్ చాలా న్యూ క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ అవబోతున్నారని చెప్పారు. ఆల్రెడీ సూపర్ మ్యాన్ మూవీలో కనిపించిన జస్టిస్ గ్యాంగ్ మెంబర్స్ లైక్ గ్రీన్ ల్యాంటర్న్ అండ్ హాక్ గర్ల్ ని మనం ట్రైలర్స్ లో చూసాం. వీళ్ళు కాకుండా ఇంకా ఏ క్యారెక్టర్స్ వస్తారో చూడాలి. ఈ సిరీస్ సీజన్ 2 August 21st నుంచి స్ట్రీమ్ అవుతుంది అండ్ ఆల్సో ఈ సీజన్ లోని ఫస్ట్ 5 episodes కి ఎర్లీ రివ్యూస్ అయితే వచ్చాయి.
అండ్ మోస్ట్లీ పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. జాన్ సీనా అండ్ జెనిఫర్ హోలాండ్ క్యారెక్టర్స్ చాలా బాగా చేశారని చెప్తున్నారు. సో చూడాలి మరి సీజన్ ఎలా ఉండబోతుందో. రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ 2 మూవీ షూటింగ్ ఎర్లీ 2026లో స్టార్ట్ అవుతుందని వార్నర్ బ్రోస్ సీఈఓ డేవిడ్ జాస్లావ్ కన్ఫర్మ్ చేశారు. మ్యాట్ రీవ్స్ బ్యాట్మెన్ స్క్రిప్ట్ లాస్ట్ మంత్ జేమ్స్ గన్ కి సబ్మిట్ చేశాడు అండ్ గన్ కి కూడా స్క్రిప్ట్ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో ఇంకొన్ని రోజుల్లో ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ చేసి 2026 స్టార్టింగ్ లో షూట్ స్టార్ట్ చేయొచ్చు అండ్ 2027 అక్టోబర్ లో ఈ బ్యాట్మెన్ 2 మూవీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకా మార్వెల్ స్టూడియోస్ అప్డేట్స్ చూస్తే టామ్ హోలాండ్ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే షూటింగ్ స్టార్ట్ అయింది అండ్ గ్లాస్గో స్ట్రీట్స్ లో స్పైడర్ మ్యాన్ స్వింగ్ అవుతూ ఉన్న ఫోటోస్ అండ్ వీడియోస్ ఆన్లైన్ లో హల్చల్ చేస్తున్నాయి. యాక్చువల్లీ మార్వెల్ స్టూడియోస్ కావాలని ఈ షూటింగ్ లో పబ్లిక్ ని ఎలో చేశారు అండ్ వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా ఇవి లీక్ అవుతాయని. అలాగే సోనీ పిక్చర్స్ కూడా డే 1 షూటింగ్ అని ఒక 1 minute వీడియో రిలీజ్ చేశారు అండ్ అందులో టామ్ హోలాండ్ మాట్లాడుతూ మళ్ళీ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ చేస్తున్నందుకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అండ్ ఈసారి ఎందుకో కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది అని చెప్పాడు. ఈ సెట్ ఫోటోస్ అండ్ వీడియోస్ చూస్తే ఇందులో ఒక ఆర్మీ ట్యాంకర్ లాంటిది ఉంది అండ్ ఇది పనిషర్ వెహికల్ అని, మిస్టర్ నెగటివ్ కి సంబంధించిన ఇన్నర్ డీమన్స్ వెహికల్ అని, అలాగే ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఫైట్ చేస్తుంది స్కార్పియన్ తో అని ఇలా రకరకాల రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ దేని మీద ఒక క్లారిటీ కానీ అఫీషియల్ అప్డేట్ కానీ లేదు. ఆల్సో ఇప్పటి వరకు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిన కాస్టింగ్ చూస్తే టామ్ హోలాండ్, జెండాయా, సాడీ సింక్ అండ్ లీజా కాలన్ జయాస్. జాన్ బ్రెంతల్ పనిషర్ కూడా ఉన్నట్టు కెవిన్ ఫైగి కన్ఫర్మ్ చేశారు. ఆల్సో స్కార్పియన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న మైకెల్ మ్యాండో కూడా కన్ఫర్మ్ అయ్యాడు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ జూలై 31st కి రిలీజ్ అవుతుంది. ఆల్సో డూమ్స్డేకి సంబంధించి కూడా రోజుకొక ప్లాట్ లీక్ అని సెట్ ఫోటోస్ అన్ని బయటకు వస్తున్నాయి. అయితే రీసెంట్ గా డెడ్పూల్ క్యారెక్టర్ ప్లే చేసిన రయన్ రెనాల్డ్స్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టాడు అండ్ ఆ పోస్ట్ ఇదే. సో దీన్ని బట్టి ఈ మూవీలో డెడ్పూల్ క్యారెక్టర్ కూడా ఉండబోతుంది అని రిపోర్ట్స్ వస్తున్నాయి అండ్ డెడ్పూల్ తో పాటు వాల్వరిన్ కూడా రిటర్న్ అవుతున్నాడంట. ఆల్రెడీ రిలీజ్ చేసిన కాస్టింగ్ వీడియోలో వీళ్ళిద్దరూ లేరు కానీ అది కంప్లీట్ కాస్ట్ కాదు, మళ్ళీ ఫుల్ కాస్ట్ ని రివీల్ చేస్తామని కెవిన్ ఫైగి చెప్పారు. కాబట్టి మేబీ నెక్స్ట్ రిలీజ్ చేసే కాస్టింగ్ వీడియోలో ఇంతకు ముందు మిస్ అయిన చాలా మేజర్ క్యారెక్టర్స్ ఉంటారేమో చూద్దాం. సో ఇవి రీసెంట్ గా హాలీవుడ్ లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఏంటో కింద కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.